తెలుసు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కౌన్సిల్లో చాలాసార్లు సింగరేణి చర్చ జరిగినప్పుడు ఆనాడు అనేక సమస్యలపైన సింగరేణి విషయంలో మాట్లాడడం జరిగింది. దాంతోపాటు 2017లో కూడా సింగరేణిలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మీ ప్రాంతం అంతా కూడా బిఎంఎస్ తరఫు నుంచి వారికి ప్రచారానికి కూడా రావడం జరిగింది. ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా సింగరేణి ప్రాంతంలో చాలా మార్పు జరిగినాయి. ఆ మార్పు ఏంటంటే అది కేవలం నష్టాల్లో ఎక్కువగా ఊగిపోవడం అనేది మార్పు. కిషన్ రెడ్డి గారు కూడా ఇప్పుడు కోల్ శాఖ మంత్రి అయిన తర్వాత రావడం కాదు, 2016లో కూడా వారు ఈ మొత్తం ప్రాంతాన్ని సింగరేణి ప్రాంతాన్ని కూడా పర్యటన చేశారు. ఆ రోజు వారు ఎమ్మెల్యే మాత్రమే. సింగరేణి ప్రాంత ప్రజల సమస్య గురించి, కార్మికుల సమస్య గురించి, సింగరేణి ఒక సంస్థ సమస్యల గురించి తెలుసుకోవడానికి కిషన్ రెడ్డి గారు ఆ రోజు యాత్ర చేయడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీగా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఎప్పటికైనా సింగరేణి కార్మికులతోని సంబంధాలు గట్టిగా పెట్టుకొని వారి సమస్య పైన ఎప్పటికప్పుడు తెలుసుకొని మేము అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో కానీ ఇటు మనం ఒక ఉన్నటి బలంతో పోరాటాలు మొదలుపెట్టున్నాం, పోరాటాలు చేస్తూనే ఉన్నాం. మనం మిత్రులారా, ఈరోజు సింగరేణి నష్టాలు ఉన్నది వాస్తవమే. కానీ నష్టాలు ఏ విధంగా లాభాలు తీసుకుపోవాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం ఉండాలి. కానీ దురదృష్టవశాతం ఏంటంటే మనందరం నష్టాల్లో ఉంటుంటే, మనందరం కూడా కష్టపడి మన రక్తాన్ని చోటగా మారుస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి గారు ఫుట్బాల్ ఆడుతూ ఉన్నారు మీ పేరు మీద. కోట్లాది రూపాయలు ఆయన పిలిపించుకొని ఇక్కడ ఆడడం జరిగింది. ఆ డబ్బంతా కూడా సింగరేణి కార్మికుల డబ్బు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి సింగరేణి కార్మికుల గురించి ఏం చేస్తాడో ఒకసారి ఆలోచించాలి మీరు. నిజంగా నేను ఈరోజు రాజకీయంగా మాట్లాడుకోవాలి, కానీ మీరు అందరం చూస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వైఖరి మీద కోపం వస్తూ ఉంటుంది. గత ప్రభుత్వం అట్నే చేసింది. ఏ గత ప్రభుత్వం తప్పుదాలు చేసిందో అదే తప్పులను ఈరోజు ఈ ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. ఈ దొంగ ఇద్దరు కూడా వాళ్ళు విద్యార్థులను మోసం చేశారు, వీళ్ళు విద్యార్థులను మోసం చేస్తున్నారు. వాళ్ళు రైతులు మోసం చేశారు, వీళ్ళు రైతులు మోసం చేశారు. వాళ్ళు ఉద్యోగస్తులు మోసం చేశారు, వీళ్ళు ఉద్యోగస్తులు మోసం చేశారు. వారు రిటైర్డ్ ఉద్యోగస్తులు మోసం చేశారు, వీళ్ళు రిటైర్డ్. అంటే మీరు మోసాలు తప్ప కార్మికులు మోసం చేశారు, ఇప్పుడు మోసం చేశాను. రేవంత్ రెడ్డి గారి కంటే చెప్తా ఉన్నాను నేను, ఎవరినైనా మోసం చేయడు, కానీ కార్మికులు మోసం చేస్తే మీ బతుకులు ఉండవని విషయాన్ని కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే వారు చెమట కార్చి ఈ రోజు మన అందరం ఇక్కడ ఉన్నామంటే ఇది కార్మికుల యొక్క కష్ట జీవితంతో నిలబడినటువంటి మన ప్రాణాలు మన అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏ నష్టాలు అయితే సింగరేణి ఉందో అటువంటి నష్టంగా ఉన్నటువంటి సంస్థకు నరేంద్ర మోదీ గారు కిషన్ రెడ్డి గారి ప్రయత్నంతో తలచర్ల బ్లాక్ 2 మనకు నియామకం చేశారు. అది కూడా 10 days లేకుండా మీ అందరి చేత టెండర్లు వేస్తే కోట్లాది రూపాయలు ప్రీమియం కట్టాల్సి వస్తుంది. ఆ ప్రీమియం కట్టకుండా ఈరోజు తలచర్ల బ్లాక్ 2 మనకు అలాట్మెంట్ చేసి 45 నుంచి 50 సంవత్సరాల దాకా బొగ్గు ఉత్పత్తి చేసేటటువంటి ఒక ఈ బ్లాక్ 2 ఏదైతుందో తలచర్ల, ఇది మనకు సింగరేణికు కొంతవరకు ఊరటగా భావించాలి. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు ఆలోచిస్తాను కాబట్టి 49% కేంద్ర ప్రభుత్వం వాటా ఉన్నప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రమేయం ఉండదు. కేంద్ర ప్రభుత్వ ప్రమేయం పరిపాలనలో కానీ ఆర్థిక వ్యవస్థల సంస్థలు కానీ ఏమీ లేదు. నిర్ణయాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు. అన్ని నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక తప్పుడు నిర్ణయాల వల్ల ఈరోజు సింగరేణి నష్టాల్లో ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈరోజు కిషన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నం అవుతుందో ఇది ఒక సింగరేణి ప్రాంతానికి కాదు, యావత్ తెలంగాణ కోసం వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మీ అందరూ కూడా ఒక శుభవార్త అని చెప్పేసి భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిత్రులు